ఒడిశాలో పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. గుండిచాలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు జగన్నాథుడు. మొత్తం 9 రోజుల పాటు జరిగే రథయాత్రకు భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశా పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న జగన్నాథుడి ఊరేగింపును చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథాలపైన జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ఆసీనులయ్యారు. ముగ్గురిని ఊరేగింపుగా గుండిచా ఆలయానికి తీసుకెళ్తున్నారు భక్తులు. గుండిచాలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు జగన్నాథుడు. రాజు గజపతి దివ్యాసింగ్ దేవ్ ప్రత్యేక పూజల తర్వాత జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. తాళ్లతో కట్టిన జగన్నాథుడి రథాన్ని భక్తులు ముందుకు లాగుతున్నారు. ఈ యాత్ర మొత్తం 9 రోజుల పాటు కొనసాగనుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి గుండిచా ఆలయంలో 7 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత బహుదా యాత్రతో ప్రధాన ఆలయానికి తిరిగొస్తారు. ఏటా ఆషాఢ శుద్ధి విధియ రోజున జగన్నాథుడి రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుడి కోసం 200 టన్నుల బరువు, 45 అడుగుల ఎత్తున్న రథాన్ని తీర్చిదిద్దారు ఆలయ సిబ్బంది. అలాగే బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక రథాలను ఏర్పాటు చేశారు. నంది ఘోష్, తాళధ్వజ, దర్పదలాన్ అని పిలిచే రథాలను సుమారు 3 కిలోమీటర్ల దూరం లాగుతారు భక్తులు. రథయాత్ర కోసం 5 అంచెల భద్రత ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. 10,000 మంది పోలీసుల బందోబస్తులో పాల్గొంటున్నారు. ఈ ఏడాది తొలిసారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. రథయాత్ర మార్గంతో పాటు పూరి సిటీపై డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు అధికారులు. అలాగే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.